ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందూస్మి కాబట్టి మన పేరెంట్స్ హిందూస్ కాబట్టి అమ్మవారిని ఫస్ట్ నుండి కొలిచాం కాబట్టి ఆ బ్లడ్లో ఆ రిలేషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ కల్చర్ పోగొట్టుకోకుండా మనం ఏ బాధ వచ్చినా కానీ కూడా ఫస్ట్ అమ్మవారినే తలుచుకుంటాం, ఆ తర్వాతే హాస్పిటల్ వెళ్తాం, ఆ తర్వాతే అన్నీ. కాబట్టి ఇది మర్చిపోకూడదు, ఇది మన కంటిన్యూస్గా చేస్తుండాలి, మన పిల్లలకి కూడా మనం నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు మొబైల్ ఇచ్చి ఏం చూస్తున్నారో పిల్లలు తెలియట్లేదు. మీరు ఏం చెప్తారు పిల్లలకంటే, ఉదయం మొబైల్ ఇచ్చినప్పుడు ఓ దేవుడి శ్లోకమో లేకపోతే భగవద్గీతో లేకపోతే భాగవతమో ఇటువంటి నేర్పించాలి. కానీ అంటే కల్టివేట్ అంటే వేరే కార్యక్రమాలు అంటే ఏం చూస్తున్నారో కూడా పిల్లలు తెలియట్లేదు. వాళ్ళకి ఏ రకమైన సందేశం ఇస్తారు మీరు? పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ ఇచ్చాము, మనది తప్పు, కానీ చూపించాలి, కానీ కొంచెం టైంలో చూపించాలి, దానికి కొంచెం నాలెడ్జ్ వచ్చేలాగా చూపించాలి. వాళ్ళకు కూడా టైం. ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, మనం ఒక మొబైల్ ఇప్పిస్తాము, వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు. అది పిల్లలకి అలాంటి అలవాటు చేయకూడదు. మన కల్చర్లో ఏంటి, ఫస్ట్ నుండి దొడ్డు బియ్యం, దొడ్డు బట్ట, దొడ్డు బియ్యం అలాంటి కల్చర్లో పుట్టాం కాబట్టి, సరే ఇప్పుడు వచ్చింది మన మొబైల్ దాంట్లోనే స్టడీస్ అవుతున్నాయి, మొబైల్లోనే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకి ఎలా అంటే అంత టైం సెట్ చేసి అది ఇచ్చి దాన్ని మాత్రం ఎక్కువ ఫోకస్ చేయకుండా చూసుకోవాలి.